మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ప్రతి ఇయర్ రిపబ్లిక్ డే ఎందుకు 26 జనవరికి సెలబ్రేట్ చేస్తారు? భారత రాజ్యాంగం ఎలా తయారైంది? మన భారత్కి రిపబ్లిక్ అనే పేరు ఎందుకు వచ్చింది? అసలు రిపబ్లిక్ అంటే ఏంటి? ఈ రోజు మనం మన దేశం గర్వంగా జరుపుకునే రిపబ్లిక్ డే వెనుక ఉన్న గొప్ప చరిత్ర గురించి ఈజీ వేలో తెలుసుకుందాం. నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మా ముందు వీడియోస్ చూసి మీకు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూడండి, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ముందు ఉన్నాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ హలో నమస్కారం, నేను మీ సంజన కౌండన్య. భారతదేశం 1947 ఆగస్ట్ 15న బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం పొందింది. అయితే అప్పట్లో మనకి సొంత రాజ్యాంగం లేదు. బ్రిటిష్ చట్టాల ప్రకారం దేశాన్ని పాలించేవారు. అసలు రాజ్యాంగం అంటే ఏంటి? రాజ్యాంగం అనేది మన దేశానికి సంబంధించిన అన్ని నియమాలు, చట్టాలు మరియు విధానాలు లిఖిత రూపంలో ఉండే ఒక పెద్ద పుస్తకం. ఇది మనకు హక్కులు మరియు కర్తవ్యాలు ఏమిటో చెబుతుంది. రాజ్యాంగం ఎందుకు అవసరం? రాజ్యాంగం లేకపోతే మనకు ఎవ్వరూ న్యాయం చేయలేరు. ప్రతి ఒక్కరికి హక్కులు ఉండాలి కదా. ఎవరైనా అన్యాయం చేస్తే దానికి న్యాయస్థానం ద్వారా పరిష్కారం ఉండాలి. ఇవన్నీ రాజ్యాంగం వల్లే సాధ్యం. మన రాజ్యాంగం యొక్క ప్రత్యేకత ఏంటి? మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్దదిగా గుర్తింపు పొందింది. ఇది హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తయారు చేయబడింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 101 మార్పులు చేయబడ్డాయి. ఇది మనకు స్వేచ్ఛ, సమానత్వం మరియు న్యాయం కల్పిస్తుంది. అంటే ఫ్రీడమ్, ఈక్వాలిటీ, జస్టిస్. అందరూ సమానమే అని చెప్తుంది. ఏ పార్టీ, ఏ మతం, ఏ కులమైనా సరే. మన రాజ్యాంగంలో ఏముంటుంది? ప్రాథమిక హక్కులు అంటే ఫండమెంటల్ రైట్స్. మనకు ఎవ్వరూ అన్యాయం చేయకూడదని హామీ ఇస్తాయి. ప్రాథమిక కర్తవ్యాలు ఫండమెంటల్ డ్యూటీస్. మనం దేశం కోసం చేయాల్సిన పనులు. మనకు ప్రధాని, రాష్ట్రపతి మరియు ఇతర నాయకులు ఎలా ఉంటారో వారి పనులేమిటో చెబుతుంది. రాజ్యాంగం అనేది మన దేశానికి ప్రాణం లాంటిది. ఇది మనందరినీ ఒక కుటుంబంలా కలిపి ఉంచుతుంది. జనవరి 26, 1950 నుంచి బ్రిటిష్ కాలం నాటి ప్రభుత్వ చట్టం రద్దయింది. ఆ రోజున మన దేశం సమానత్వం, ప్రజల పాలనతో గణతంత్రంగా ఏర్పడింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి సొంత చట్టాలు, నియమాలు అవసరం అనిపించింది. ఒక రాజ్యాంగం ఉండాలని భావించిన భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి గెలుపొందిన రాజనీతివేత్తలు, రాజకీయ నేతలు, వివిధ రంగాల నుంచి నామినేట్ చేసిన నిపుణులు రాజ్యాంగ సభ ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ను ఎన్నుకోగా, రాజ్యాంగ రచన డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్గా డాక్టర్ అంబేద్కర్ను నియమించారు. రాజ్యాంగ రచనకు ఎంతోమంది మేధావులు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి రీసెర్చ్ చేసి ప్రజాస్వామ్య విధానంలో చర్చలు, నిర్ణయాల ద్వారా రాశారు. ఈ సభలో 308 మంది సభ్యులు పాల్గొన్నారు. అనేక మార్పుల తర్వాత 1949 నవంబర్ 26న దీనిని రాజ్యాంగ కమిటీ అప్రూవ్ చేసింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది. అయితే 1950 జనవరి 24న సభ్యులందరూ సంతకాలు చేశారు. చివరిగా 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. రాజ్యాంగ రచనకు మొత్తం 64 లక్షలు ఖర్చయింది. బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి పొందిన తర్వాత భారత పౌరులందరినీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో అంటే డెమోక్రటిక్ సిస్టంలో నడిపించడానికి, స్వాతంత్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి రాజ్యాంగ అసెంబ్లీని ఏర్పాటు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీ రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇది జనవరి 26, 1950 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ రోజున భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, లౌకికత్వం, న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందడం జరిగింది. గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు కదా. గణతంత్రం లేదా రిపబ్లిక్ అంటే ఏంటి? అంటే ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలతో కూడిన ప్రభుత్వం. ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. అంటే ప్రజలే తమ నాయకులను స్వయంగా ఎంచుకుంటారు. అలా తయారు చేసిన భారత రాజ్యాంగం ప్రకారం మన దేశం రిపబ్లిక్గా మారింది.
విదేశీ పాలన పూర్తిగా అంతరించి భారత ప్రజల చేతులకి అధికారాన్ని అప్పగించిన రోజే రిపబ్లిక్ డే. ఇది మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ భారత ప్రజాస్వామ్య స్థితిని సెలబ్రేట్ చేసే రోజు. మరి జనవరి 26th ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? దానికి ఒక చరిత్రాత్మకమైన కారణం ఉంది. 1930 జనవరి 26th లాహోర్లో భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ని అదే రోజు డిక్లేర్ చేశారు. వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26th అప్రూవ్ చేస్తారు. దీనిని అమలు చేసే తేదీకి ఒక స్పెషాలిటీ ఉండాలనే ఉద్దేశంతో 2 నెలలు ఆగి 1950లో రాజ్యాంగాన్ని జనవరి 26th అమల్లోకి తెచ్చారు. దాదాపు 200 ఏళ్ల బ్రిటిష్ పాలన అనంతరం 1947 ఆగస్ట్ 15th దేశానికి స్వాతంత్రం వచ్చిన 1950 ఇయర్లోనే భారత్కు సంపూర్ణ స్వరాజ్యం వచ్చింది. ఎన్నో ప్రాణత్యాగాలు చేసి ఎందరో స్వరాజ్యం కోసం పోరాటం చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రభుత్వం, ప్రజలు ఘనంగా నిర్వహిస్తుంటారు. జనవరి 26 తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ సెలవు దినంగా ప్రకటిస్తారు. దేశానికి సంబంధించిన 3 జాతీయ సెలవుల్లో ఇది కూడా ఒకటి. దేశ రాజధాని అయిన న్యూఢిల్లీలో 3 రంగుల జెండాను ఎగరవేసి ప్రసంగిస్తారు. విశాలమైన గ్రౌండ్లో దేశంలోని ఎన్నెన్నో రాష్ట్రాలను ప్రతిబింబించేందుకు సైనికులు, నేవీ సాంస్కృతిక వైభవం ప్రదర్శిస్తారు. వివిధ రాష్ట్రాల సింబల్స్తో పెరేడ్ చేస్తారు. జానపద కళలు, సాంప్రదాయాలతో ట్యాబ్లో అంటే ప్రదర్శన వాహనం రూపంలో ప్రదర్శిస్తారు. 2015 రిపబ్లిక్ డేలో ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడైన బరాక్ ఒబామా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు పాల్గొనడం అదే తొలిసారి. 1950 జనవరి 26th డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు భారత మొదటి రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని పాత పార్లమెంట్ హాల్లో జరిగిన కార్యక్రమం తర్వాత కర్తవ్యపథ్ మీదుగా పెరేడ్ సాగింది. ఈ రోజు దేశం సంపూర్ణ స్వాతంత్ర దేశంగా మారి ప్రపంచ దేశాల ముందు గౌరవంతో నిలిచింది. కానీ ఈ రోజుని కొందరు సాధారణ సెలవు రోజులా తీసుకుంటారు. ఇంట్లో ఉండి సినిమాలు చూడడం, షికార్లు, షాపింగ్ లాంటి పనుల్లో సమయం గడుపుతారు. కానీ ఈ రోజుకు ఉన్న అసలు ఇంపార్టెన్స్ చాలా మందికి తెలియదు. దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన గొప్ప వ్యక్తుల్ని ఈ రోజు ఎంతమంది గుర్తు చేసుకుంటారు చెప్పండి? ఇప్పటి యూత్ ని స్వాతంత్రం గురించి ఎంత తెలుసు అని అడిగితే నిజంగా చాలా బాధ కలిగించే విషయాలు బయటపడతాయి. ఇప్పటి యూత్ కి మెసేజ్ ఏంటంటే, యువత దేశానికి శక్తి, గర్వకారణం. కానీ కొన్ని చెడు అలవాట్లు, పద్ధతులు మన ఫ్యూచర్ ని నాశనం చేస్తాయి. అందులో ఒకటి డ్రగ్స్. ఇవి టెంపరరీ హ్యాపీనెస్ ని ఇస్తాయి, కానీ లైఫ్ ని మొత్తం నాశనం చేస్తాయి. రెండోది మహిళలపై దాడులు. అమ్మాయిలను గౌరవించడం మనందరి బాధ్యత. తల్లి, చెల్లి, స్నేహితురాలుగా చూసి అందరితో ఈక్వల్ గా ప్రవర్తించండి. మూడోది సోషల్ మీడియా మిస్యూజెస్. టైం ని వేస్ట్ చేయకుండా ఆ సోషల్ మీడియాని యూస్ఫుల్ గా మార్చుకోండి. ఇంకోటి, ఎక్కడైనా తప్పు జరుగుతుంటే చూస్తూ ఊరుకోకుండా మీ వంతు బాధ్యతగా నిలవండి. మనోభావాల్ని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోండి. మన భవిష్యత్తును మనమే మెరుగుపరుచుకోవాలి. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మన రాజ్యాంగ ప్రిన్సిపల్స్ ని ఫాలో చేస్తూ ప్రజలతో కలిసి మంచి సొసైటీ బిల్డ్ చేయాలి. చూడండి, రిపబ్లిక్ డే అంటే ఒక ఫెస్టివల్ కాదు, ఒక రెస్పాన్సిబిలిటీ. ఈ రిపబ్లిక్ డేలో ప్రౌడ్గా ఫీల్ అవ్వడం మాత్రమే కాదు, మన డ్యూటీని గుర్తు చేద్దాం. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మన దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మనందరం కలిసి ముందుకు సాగుదాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. ఈ వీడియోలో ఉన్న డిజిటల్ ఆర్ట్స్ అన్ని నేను చేసినవే. ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం.